సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. అమరావతి 2.0 ప్రారంభమైంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఇటీవల దీనిపైన మదింపు చేసిన తర్వాత ఏపీ క్యాబినెట్ డిస్కషన్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ప్రపోజల్ని ఏపీ క్యాబినెట్ డిస్కస్ చేసింది, ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 16,600 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి జీవో వెలువడింది. ఈ జీవోలో ఏం చెప్పారు, ఏ ఏ గ్రామాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, అలానే దీనివలన భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు, పర్యవసానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఇది ఈరోజు రిలీజ్ చేసినటువంటి జీవో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఇది 2015లో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎలా ఉందో అలాగే ఇప్పుడు మళ్ళీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ 2025 దాని ప్రకారం, ఇది మొన్న తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారం ఆథరైజేషన్ టు కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ టు ఇనిషియేట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇన్ 7 villages covering an extent of 16,666.57 acres of land within the capital region under subsection 2 of section 55 of APCRDA Act ఆర్డర్స్ ఇష్యూడ్. ఇది ఫైనల్ స్టోరీ. మొత్తానికి 7 గ్రామాలకు సంబంధించినటువంటి భూ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. GOMS నెంబర్ 252. దీని ప్రకారం ఈరోజు వెలువడినటువంటి జీవో ఇక ప్రక్రియ మొదలవుతుంది. దీనికి ప్రొసీజరల్గా ఉండేటువంటి పాయింట్స్ ఇందులో చాలా రాస్తారు. ఇవన్నీ మనం చదువుతా పోతే క్లారిటీ రాదు కాబట్టి ఇందులో కోర్ పాయింట్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. రూల్స్ ఫార్మేషన్స్ ప్రకారం తీసుకున్నటువంటి డెసిషన్లో మొత్తం ఇక్కడ ఏ సబ్ కాంటెస్ట్ అంటే GOMS నెంబర్ 118, ఇది 25 ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో, అలానే రిజల్యూషన్, వీటన్నిటిని రెఫరెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్గా ఇచ్చినటువంటిది ఏంటంటే reference 4th read above, the commissioner APCRDA examine the allocation of CRDA area for according to the authorization of the commissioner CRDA initiate land pooling scheme in 7 villages covering an extent of 20,494 20,494 ఎకరాల భూమి. వాస్తవానికి ప్రైవేటు స్థలం ఎంతైతే స్వాధీనం చేసుకోబోతున్నారో అది 16,666.57 ఎకరాలు దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ రిమైనింగ్ 20,494 చెప్పారు కదా, టోటల్ ల్యాండ్ 20,000 ఎకరాలని మళ్ళీ సిఆర్డిఏ పరిధిలోకి కలపబోతున్నారు. సిఆర్డిఏ కాదు, రాజధాని పరిధిలోకి కలపబోతున్నారు. ఇక్కడ రాజధాని వేరు, సిఆర్డిఏ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. సిఆర్డిఏ మ్యాప్ చాలా ఎక్స్టెన్షన్ రూపంలో ఉంటుంది. ఇది విజయవాడ, గుంటూరు వరకు కూడా సిఆర్డిఏ పనిచేస్తుంది. కానీ కోర్ క్యాపిటల్ ఏరియా అంటే మాస్టర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది ఈ రీజియన్, ఈ మాస్టర్ ప్లాన్ ఉన్నటువంటి రీజియన్, దీనికి సరౌండింగ్లో ఉన్నటువంటి ప్లేసెస్, ఈ చుట్టుపక్కల. ఇప్పటివరకు అమరావతి లేదు, అమరావతి లేని అమరావతిని సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ అమరావతిని తీసుకొచ్చి ఈ అమరావతిలో కలిపేస్తున్నారు అనమాట. ఇక్కడ వరకు భూమి కలపబోతున్నారు. ఇంకా క్లియర్గా మీకు పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది యాక్చువల్గా ప్రభుత్వం కోర్ క్యాపిటల్ ఏరియాని చూస్తే కనుక ఈ ఏరియా వరకు ఉంటే ఈ రౌండ్, ఈ సర్కిల్ అనమాట. అంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ దీని కింద గ్రామ సభలు నిర్వహించినటువంటి ప్లేసెస్. ఇక్కడ వైకుంఠపురం నుంచి చూస్తే ఇది అమరావతి, పాత అమరావతి పట్టణం ఉంది కదా, శివాలయం ఉన్నటువంటి అమరావతి పట్టణం దీని పరిధిలోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఈ పరిధిలో మాత్రమే ఉంది. ఇక్కడ వడ్డమాను, పెద్దమద్దూరు, వైకుంఠపురం ఇవన్నీ కూడా గ్రామాలు, ఎండ్రాయి వీటి పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు అనమాట. ఇక్కడ గ్రామ సభలు నిర్వహించి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా తీర్మానాలు చేశారు. ఇక్కడ గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి ప్లేసెస్ మరికొన్ని ఉన్నాయి. సో టోటల్గా జీవోలో ఏం చెప్పారో అది కూడా ఒకసారి చూద్దాం. ల్యాండ్ పైన కూడా క్లారిటీ ఇచ్చారు జీవోలో. ఈ వివరాలు ఒకసారి ఇందులో పొందుపరిచారు. సో జీవోలో ఇచ్చినటువంటి గ్రామాల ప్రకారం చూస్తే 7 గ్రామాలు చెప్పారు. అందులో 4 గ్రామాలు అమరావతి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు. ఇది పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది, అమరావతి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు. మిగతా 3 గ్రామాలు గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది, తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు. అంటే తుళ్ళూరు కూడా పూర్తి మండలం రాజధాని పరిధిలో లేదు, ఇప్పుడు దాదాపుగా రాజధాని పరిధిలోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అమరావతి మండలంలో ఉన్నటువంటి వైకుంఠపురం 3,361 ఎకరాల
భూమి మొత్తం తీసుకుంటున్నారు. అందులో గవర్నమెంట్ ల్యాండ్ 1395.45 ఎకరాలు ఉంది, ప్రైవేట్ ల్యాండ్ 1965 ఎకరాలు ఉంది. ఇందులో అసైన్మెంట్ ల్యాండ్ అయితే 0 ఏమీ లేదు. అలానే పెదమద్దూరుకి సంబంధించి చూస్తే కనుక 1145 ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో పట్టా ల్యాండ్ 1018 ఎకరాలు ఉన్నాయి, అంటే ప్రైవేట్ భూమి. 127 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అలానే ఎండ్రాయి గ్రామానికి సంబంధించి చూస్తే కనుక 2166 ఎకరాలని సమీకరించబోతున్నారు. అందులో 1879 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది, అంటే ప్రైవేట్ భూమి ఉంది. అందులో అసైన్మెంట్ భూమి కూడా ఉంది. ఈ గ్రామంలో 46 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఉంది, 241 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఎండ్రాయి గ్రామంలో. ఇక కర్లపూడి, లేమెల్లె ఈ ప్రాంతాల్లో చూస్తే కనుక 2944 ఎకరాలు మొత్తం భూమిని తీసుకోబోతుంది ప్రభుత్వం. అందులో 2603 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది, 290.75 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ 51 ఎకరాలు ఉంది. సో మొత్తం టోటల్గా చూస్తే కనుక ఈ ప్రాంతంలో 9616 ఎకరాల భూమిని అమరావతి మండలం నుంచి సమీకరించబోతున్నారు. అందులో 7465 ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది, 2054 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, 97 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. ఇది అమరావతి మండలంలో అంటే పల్నాడు జిల్లా పరిధిలో చేయబోతున్నటువంటి భూ సమీకరణ సారాంశం. ఇక అమరావతి కాకుండా గుంటూరు జిల్లా పరిధిలో, ఎందుకంటే ఉమ్మడిగా చూస్తే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లా వస్తుంది. జిల్లాల విభజన జరిగింది కాబట్టి మనం ఆ లెక్కను చూసుకోవాల్సి వస్తుంది. ఇక ఇందులో చూస్తే వడ్డమాన్లో 1937 ఎకరాలు, ఇది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పరిధిలోకి వస్తుంది. తుళ్ళూరు అనేది కోర్ క్యాపిటల్ ఏరియా. ఆల్రెడీ మనకు తెలుసు తుళ్ళూరు గ్రామమే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉంది, కానీ ఆ మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఇంకా రాజధాని పరిధిలోకి లేదు. మరి అప్పుడు ఎలా ప్రణాళిక చేశారో, మరి ఇంత పెద్ద రాజధాని అంత పెద్ద రాజధాని అన్నారు కదా, కానీ ప్రణాళికలో ఉన్నటువంటి ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో ఈ 1937 ఎకరాల్లో 168.86 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి, 1763.29 ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది, 4.272 ఎకరాలేమో అది అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. సో వీటిని సమీకరించబోతున్నారు. ఇక హరిశ్చంద్రపురం పరిధిలో చూస్తే 2428 ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. 1448 ఎకరాల భూమి ప్రైవేట్ ల్యాండ్, 2.29 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ 977 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అంటే దాదాపు 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఈ హరిశ్చంద్రపురం పరిధిలోనే ఉంది. కాబట్టి అక్కడ పెద్ద సమస్య రాదు. ఈ 1400 ఎకరాల దగ్గర సమీకరణ అయినా అందరూ కూడా గ్రామ సభల్లో ఆమోదం తెలిపినాకే ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంది. ఇక పెద్దపరిమిలో చూస్తే 6513 ఎకరాలు సమీకరిస్తున్నారు. ఇందులో కేవలం 627 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది, 5886 ఎకరాలు సమీకరించబోతున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ 0 ఉంది ఇందులో. సో టోటల్ సినారియో చూస్తే కనుక ఈ మూడు గ్రామాల్లోనే, తుళ్ళూరు మండలంలో 3 గ్రామాల్లోనే 10,878 ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. అందులో ప్రైవేట్ ల్యాండ్ 9097 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి 1774 ఎకరాలు ఉంది, అసైన్మెంట్ ల్యాండ్ 7.1 ఉంది. సో గ్రాండ్ టోటల్ డీటెయిల్స్ చూస్తే 20,494 ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. అందులో ప్రైవేట్ ల్యాండ్ 16,522.56 ప్లస్ 104.01 ఎకరాలు. ఇది కూడా కలుపుకొని చూస్తే కనుక 16,666.57 ఎకరాలు వస్తుంది. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ అవుతుంది. ఈ 3,828 ఎకరాలు మొత్తం ప్రభుత్వ భూమి అవుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే అమరావతికి వెస్ట్ పార్ట్ అంటే పశ్చిమ భాగం మొత్తం కూడా దాదాపుగా ఈ పరిధిలోకి వచ్చేసినట్టే. ఇది అమరావతి ఈస్ట్ పార్ట్ కింద మనం చూస్తే అమరావతి పశ్చిమ భాగం మొత్తం ఇక్కడ నుంచి అమరావతి మండలం వరకు, అంటే ఈ ప్లేస్ మొత్తం కూడా ఇట్లా వచ్చేసినట్టుగానే మనం చూడాలి. ఇందులో రాజధాని ప్రాంతంలో కలిసిపోయినట్టుగానే చూడాలి. ఇది హై లెవెల్ రెసిడెన్షియల్ ఏరియాలకి సంబంధించి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి వాటికి ఈ భూములు అనువుగా ఉంటాయని చెప్పని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా దీని ఎక్స్టెన్షన్ రూపం ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించబోతుంది రాజధానికి సంబంధించి. బహుశా ఇది కొంత ఇటు ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ అమరావతి పరిధి ప్రాంతాల్లో ఉన్నటువంటివన్నీ కూడా దాదాపుగా ఆ స్థాయిలోనే డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక అంకం పూర్తయింది. అమరావతి 2.0కి సంబంధించి క్లియర్ కట్ జీవో ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ గ్రామ సభలు కంప్లీట్ అయినటువంటి ప్లేసెస్లో ఏ సమస్య ఉండదు. ఇది గమనించాల్సింది ఏంటంటే
ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇది మొత్తం కూడా పశ్చిమ భాగం, ఇక్కడ నుంచి ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అనుకుంటే ఈ భాగం మొత్తం కూడా కలిపేయడానికి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు సేకరిస్తున్నటువంటి భూమి ఈ 20,494 ఎకరాల భూమి ఏదైతే చెప్పారో ఇది మొత్తం కూడా ఈ పశ్చిమ భాగానికి సంబంధించినటువంటి భూమి. వడ్డమాను కానీ, పెదమద్దూరు కానీ, వైకుంఠపురం కానీ, హరిశ్చంద్రపురం ఇక్కడ ఉంటుంది, హరిశ్చంద్రపురం కానీ, ఈ ఎండ్రాయి కానీ, లేమెల కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే భూ సమీకరణకి 2.0లో భాగంగానే ఈ దక్షిణ భాగంలో కూడా భూ సమీకరణ జరగబోతుంది అని అన్నారు. అంటే ఇటు పెదపరిమి నుంచి నిడుముక్కల, ఈ తాడికొండ ఈ ప్రాంతాల్లో కూడా భూ సమీకరణ జరగబోతుంది. అయితే ఈ ప్లేస్లోనే 20,000 ఎకరాలు ఉంటే మరి ఇక్కడ ఎంత సమీకరించబోతున్నారు దాని మీద ఇంకా క్లారిటీ రాలా. ఇది రెండో దశ ల్యాండ్ పూలింగ్లో ఫస్ట్ ఫేజ్గా చూడాలా, మరొక ఫేజ్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు పక్కన అయితే ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు నుంచి రైల్వే లైన్ వెళ్ళబోతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేదా ఇటు సైడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక చేస్తున్నారు కాబట్టి ఈ ల్యాండ్ని అంటే ఇటు నుంచి వచ్చేటువంటి క్రమంలో గుంటూరుకి అమరావతికి మధ్య ఉన్నటువంటి భూభాగం అవుతుంది. ప్లస్ అమరావతి రోడ్ అంటారు దీన్ని మొత్తాన్ని కూడా. ఈ అమరావతి రోడ్డుకి అనుబంధంగా ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఈ బిట్స్ మొత్తం కూడా మళ్ళీ భూ సమీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఎందుకు చేస్తుంది, ఏ ప్రణాళికతో చేయబోతుంది, ఈ వివరాలన్నీ కూడా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే 20,000 ఎకరాల పూలింగ్కి సంబంధించి జియో రిలీజ్ అయింది. ఈ ప్రక్రియకి సంబంధించి ప్రధానమైనటువంటి ఘట్టం గ్రామ సభల అభిప్రాయాలన్నీ కూడా ఇప్పటికే సమీకరించారు కాబట్టి ఇదంతా చాలా స్మూత్గా జరిగిపోవడానికి అవకాశం ఉంది. అయితే అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఎంత త్వరగా ఆవిష్కరిస్తుంది అనేది మాత్రమే ప్రజలందరూ ఎదురు చూసేటువంటి అంశం అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.